హలో హాయ్ అండి, అందరు నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్ని రోజుల క్రితం మనకి ఒక గొప్ప వసతిని కల్పించారు. అదేమిటంటే అన్ని పౌర సేవలు, మనకు కావాల్సిన సేవలు, వాటర్ కనెక్షన్ సంబంధించి అన్ని సేవలు ఒక దానిలో ఏర్పాటు చేశారు, ఒక యాప్ అనేది. అదేంటనేది దానిలో ఏవి సేవలు ఉన్నాయి, దాని వివరాలు మీకు పూర్తిగా డీటెయిల్ వివరంగా తెలియజేస్తాను. పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి. మేము చేసే వీడియోలు మీరు చక్కగా అన్నీ పూర్తిగా చూడండి. చూస్తే మీకు వివరం అర్థమవుతుంది. చక్కగా ప్రతి దానిలో మీకు ప్రతి విషయాన్ని వివరంగా తెలియజేస్తున్నాము. అలాగే వీడియోలోకి వెళ్దాం. దీనిలో ముందు ఫస్ట్ మనకి విద్యా సేవలండి. మన సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి, హాల్ టికెట్లు, మనం ఎగ్జామ్ టైంలో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి, ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకోవడానికి, వీటన్నిటికి సంబంధించి విద్యా సేవలు అనే ఆప్షన్ ఉంటుందండి. తర్వాత దేవాలయాలకు సంబంధించి దేవాలయ టికెట్లు, అర్చిత సేవలు, అవి ఏ సేవలు ఉన్నాయని ఆ సేవలు, గదులు, దేవాలయంలో మనం గదులు బుక్ చేసుకోవడానికి, అది దేవాలయం ఆప్షన్ అండి. నెక్స్ట్ ఫిర్యాదులు అండి. మనం ఏమన్నా డ్రైనేజ్ కానీ ఇతరత్ర ఏమన్నా మనకి సంబంధించి మనం ఏమైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఆ ఫిర్యాదుల సెక్షన్లోకి వెళ్ళి టచ్ చేస్తే దానిలో పూర్తి వివరాలు వస్తాయి. దానిలో మన సమస్య ఏంటనేది టచ్ చేసి ఓకే చేయాలండి. తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అండి. ఏపీఎస్ఆర్టీసీ వారికి మీరు బస్సులు ప్రయాణం చేయదలుచుకుంటే టికెట్లు బుకింగ్ చేసుకోవడం, అలాగే టికెట్లు క్యాన్సిలేషన్ చేయాలన్నా ఆ యాప్లో దానిలో ఆప్షన్లో చేసుకోవచ్చండి. అలాగే సిడిఎంఏ అంటే మనకు సంబంధించిందండి. ఇంటి పన్ను, వాటర్ కొత్త కనెక్షన్ తీసుకోవాలన్నా, తర్వాత ట్రేడ్ లైసెన్సులు కట్టుకోవాలన్నా మన వ్యక్తిగతంగా కావాల్సినది సిడిఎంఏ ఆప్షన్లో ఉంటుంది. అలాగే రెవెన్యూ అండి. మనకి రెవెన్యూ మనం క్యాస్ట్ సర్టిఫికెట్లు అని ఇతర రెసిడెన్స్ సర్టిఫికెట్లు అన్నీ పెట్టుకుంటాం కదా, ఆ ఆప్షన్లోకి వెళ్ళి ఆ సర్టిఫికెట్లకు మనం అప్లై చేసుకుంటే మనం అలా డాక్యుమెంట్స్ అనేది మనం అందజేస్తే మనకి కావాల్సింది మనకి ఇచ్చేయచ్చు. అలాగే ఆరోగ్య సేవలు అండి. ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య కార్డు సంబంధించి సేవలు. ఇప్పుడు మనకి ఇళ్లమ్మట వచ్చి సర్వే చేసి ఆరోగ్య కేంద్రం కార్డు అని చెప్పి మనకి ఓటీపీ తీసుకొని చేస్తున్నారు కదండి. అలాగే ఆ సేవలకు సంబంధించి మనం ఆ యాప్లో ఆ సేవలు ఏమేమి ఉన్నాయి, ఏటికి మనం సేవలు పొందొచ్చు, మనకేమైనా హెల్త్ ఇష్యూ వస్తే మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఆరోగ్య సేవలు దానిలో ఉంటాయండి. తర్వాత పోలీస్ శాఖ వారి సేవలు అండి. ఏమైనా మన డాక్యుమెంట్లు ఏమైనా మిస్ అయినా, మనం ఏమన్నా ఫిర్యాదులు చేయాలన్నా ఆ పోలీస్ సేవ ఆప్షన్లో టచ్ చేస్తే మనకి పూర్తిగా వివరాలు తెలుస్తాయి. తర్వాత ఎనర్జీ సేవలు అండి. ఈ ఎనర్జీ సేవలు ఏంటంటే కరెంటు బిల్లులు మనం కట్టుకోవడానికి, ఎప్పటిలోపు కట్టాలి, మనం కొత్త కనెక్షన్ తీసుకోవాలంటే దానిలో మనం అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఇంతవరకు నేను అవకాశం ఉన్నందుకు మొత్తం మీకు తెలియజేశాను. ఈ ఆప్షన్లన్నీ వన్ బై వన్ ఇలా ఉంటాయండి. దాని మీద మీరు టచ్ చేసుకుంటే ఆ సబ్ ఆప్షన్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సేవలు ఉంటాయి. ఒక్కో దానిలో చాలా సేవలు ఉంటాయి. ఆ సేవల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఆప్షన్ అనేది ఎన్నుకొని వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఏం కావాలంటే అవి ఇచ్చి మనం చక్కగా ఫోటో తీసుకొని అవి అప్లోడ్ చేసుకొని ఇప్పుడు మేము ఇటీవల ఒక 2 నెలల లోపు అమ్మవారి గుడికి, మన కనదుర్గ అమ్మవారి గుడికి దేవాలయ దర్శనానికి వెళ్ళామండి. మేము అంతరాల దర్శనం టికెట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని ఆప్షన్లో, దేవాలయ ఆప్షన్లోకి వెళ్ళి ఈ టెంపుల్ ఎన్నుకోవాలి. మనం అమ్మవారి గుడి అయితే అమ్మవారు అండి, లేదా సింహాచలం కానీ తిరుపతి కానీ అలా ఆప్షన్ ఎన్నుకున్న తర్వాత మేము అమ్మవారి గుడిలో అంతరాలయ దర్శనానికి టికెట్ 500 రూపాయలండి మనిషికి, ఒక్క మనిషికే. అక్కడ రాస్తాడు ఎంతమందిని పరిమించేది కూడా రాస్తాడు. ఒక మనిషికి 500 అయితే మేము 2 టికెట్లు బుక్ చేసుకున్నామండి. బుక్ చేసుకొని పేమెంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు, తర్వాత ఏటీఎం కార్డు, వీటితో డెబిట్ కార్డుతో చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనకి ఒక ఫామ్ అనేది డౌన్లోడ్ అవుద్దండి, మన పేమెంట్ అయిపోయినట్టుగా. ఆ ఫామ్ మన వాట్సాప్లో ఉంటుంది. మీరు వాట్సాప్ సెంటర్ ఫోటోస్టాట్ దగ్గరికి వెళ్ళి దీన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఫోటోస్టాట్ తీసుకోండి. తీసుకుంటే ఆ కాపీలు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ కాపీలు చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు మా సర్టిఫికెట్లో ఉన్నాయనుకోండి, నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారు. లేదా మీ
వాట్సాప్లో డౌన్లోడ్ అవుతాయి, అవి చేసుకోవచ్చు. అలా వసతులు ఉన్నాయండి ప్రతిదీ చక్కగా. దీనికి మీరు చేయాల్సిందా ఏం లేదండి. 9552300009. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, 9552300009. ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్స్లో ఏపీ గవర్నమెంట్ అని సేవ్ చేసుకోండి, మన మామూలు జనరల్ కాంటాక్ట్స్లో. అది ఏమవుతుందంటే అండి, వాట్సాప్ యాప్లోకి వెళ్ళిపోతుంది. మీరు వాట్సాప్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి హెడ్డింగ్ ఎలా వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ సిటిజన్ హెల్పర్ అని వస్తుంది పైన హెడ్డింగ్. మనం దాన్ని టచ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మనమిత్ర గవర్నెన్స్ అని వస్తుందండి. వచ్చిన తర్వాత కింద నేను చెప్పిన ఇందాక వివరించిన ఆప్షన్లన్నీ మీకు కనబడతాయి. మీకు మీ సేవలను ఎంచుకోండి అని వస్తుంది. ఆ సేవలు టచ్ చేసిన తర్వాత నేను చెప్పిన సేవలన్నీ వస్తాయి. మీకు దేనికి సంబంధించిన దాని మీద టచ్ చేస్తే దాని లోపల విభాగాలు ఉంటాయండి మనం కావాల్సినవి. అలా వివరణ చూసుకొని చక్కగా ఈ సేవను వినియోగించుకోవాల్సిందిగా నేను ఈ వీడియో రూపంగా తెలియజేస్తున్నాను. అలాగే ఏమిటంటే, ఈ సేవలకు సంబంధించి నేను మీకు చెప్పిన వివరాలు ఒక 3 పేజీల్లో మీకు వీడియో వెనకేపు మీకు అది కూడా పొందుపరుస్తున్నానండి. అలాగే ఇప్పుడు నేను వాట్సాప్ నెంబర్ కూడా బ్యాక్ సైడ్ వీడియో ఎండింగ్లో బ్యానర్ వస్తుందండి. అలాగే నేను దర్శనం చేసుకున్న టికెట్ వివరాలు కూడా మీకు నేను వీడియో ఎండింగ్లో అన్నీ తెలియజేశాను. వీడియో మీకు నచ్చిందని భావిస్తూ మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, థ్యాంక్ యూ. హలో అండి, మీరు యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత అరుణ్ శివ అని టైప్ చేయండి. టైప్ చేశారు కదా, మీరు ఇలా కనబడిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత మా లోగో కనబడిన తర్వాత సబ్స్క్రైబ్ మీద నొక్కండి. ఆ లోగో మీద నొక్కితే అక్కడ అకౌంట్ సెక్షన్కి వెళ్తారు. అక్కడ ఓకే సబ్స్క్రైబ్ నొక్కిన తర్వాత మీరు మెల్లగా అలాగే కిందకు రావాలి. కిందకు వచ్చిన తర్వాత కొద్దిగా అక్కడ చూస్తారు కదా పర్సనలైజ్డ్, దీని మీద టచ్ చేశారనుకోండి, ఓకే నోటిఫికేషన్ వస్తే మీకు అయిపోయింది, సబ్స్క్రైబ్ అయింది. తర్వాత వీడియోలు చూడడం కోసం ఇలాగే సైడ్కి వస్తే ప్లేలిస్ట్ అని వస్తుందండి. దాని మీద టచ్ చేస్తే స్వీట్ బాబాయ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి, మీరు అన్ని వీడియోలు చూడొచ్చు. ఇలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.